టేస్టీగా ఉంది. థాంక్యూ అండి. ఓకే, థాంక్యూ సో మచ్. మరి నెక్స్ట్ రెసిపీ డ్రై ఫ్రూట్స్ బేసిన్ లడ్డు అంతేనా? ఓకే, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? బేసిన్ పౌడర్ ఒకటి, నెయ్యి, షుగర్ పౌడర్, బాదం పప్పు, కిస్మిస్, జీడిపప్పు. సో వ్యూయర్స్ చూసారు కదండి, మరి డ్రై ఫ్రూట్స్ బేసిన్ లడ్డు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సుశీల గారు చెప్పేశారు కదా. తయారు చేసే విధానం చూద్దాం. సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగించుకుందాం. ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం ఎక్కువ నెయ్యి లేని టైంలో డాల్డా కూడా యూజ్ చేసుకోవచ్చు దీనిలో. అంటే బేసిన్ పౌడర్ అంటే ఇంట్లో ఒకవేళ లేదనుకోండి నెయ్యి లేనప్పుడు డాల్డా ఉంటే డాల్డా కూడా యూజ్ చేసుకోవచ్చు అని. చాలా మంది ఆయిల్ కూడా యూజ్ చేసుకొని చేస్తారు, కానీ డాల్డా కానీ నెయ్యి అయితేనే టేస్ట్గా ఉంటుంది అనమాట. దట్ ఇంకోటి ఏంటంటే చిన్నపిల్లలకి కొంచెం హెల్దీ కదా, ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తాం. కొంచెం వేడైన తర్వాత ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి పచ్చదనం పోయేంత వేయించుకోవాలి. శనగపిండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేసుకోవాలి. ఇది కొంచెం వేడైనట్టుంది, వేసేస్తున్నాం కొంచెం. సో ఎంత క్వాంటిటీ తీసుకున్నారు ఇప్పుడు మీరు? నేను పావు కిలో తీసుకున్నాను. ఓకే, పావు కిలోకి ఎంత పంచదార తీసుకోవాలి? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అని చెప్పారు కదా. అంటే షుగర్ పౌడర్ ఏంటంటే మనం టేస్ట్ని బట్టి, అంటే కొంతమంది స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు. పావు కిలో కంటే తక్కువ వేసుకోవచ్చు. 100 గ్రామ్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకెందుకంటే మనం డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ఇవన్నీ వేస్తాం కదా. ఓకే, సో ఆటోమేటిక్గా అది టేస్ట్ ఎక్కువ క్వాంటిటీ సరిపోతుంది, రేషియో అంతేనా? ఓకే. సో డ్రై ఫ్రూట్స్ ఏంటి మనం వేయించుకోవాలా? అంటే ఇష్టం, డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. మీరు పచ్చివి ఇప్పుడు వేసిన అంటే ఆల్మోస్ట్ చాలా వరకు అందరూ వేయించుకొని వేస్తారు కదా, సో వెరైటీగా చేద్దామని నేను పచ్చివే వేస్తున్నాను. ఓకే, పాకం తీసుకోవచ్చా? పాకం తీసుకోవచ్చు, కానీ అది ఇంకా ఎక్కువ టైం పడుతుంది. ప్లస్ లూజ్గా అయిపోతుంది ఆ పాకం. ఇది మళ్ళీ ఉండలు, అంటే యాక్చువల్గా ఉండలు చుట్టుకోవాలంటే ఇవన్నీ వేస్తేనే బాగా వస్తుంది ఇది బేసిన్ పౌడరు, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది కాబట్టి. సో బౌల్లో తీసేసుకుందాము. ఇందులో ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ వేసుకోవాలి. ఓకే, ఇది ఆల్రెడీ బాదం పప్పు కొంచెం, సో క్రష్ చేసి పెట్టేస్తున్నారా? ఓకే, అది ఇలాచీ పౌడర్ కొంచెం, యాక్చువల్గా అందులోనే అది టేస్ట్ కోసం అండి. ఓకే, అలాగే కిస్మిస్, జీడిపప్పు ఇవన్నీ వేయించుకున్న పర్వాలేదు, లేదంటే పచ్చివైనా మనం అలాగే సరిపడా షుగర్. ఓకే, సో మామూలుగా మనం తీసుకుంది పావు కిలో అయినా జస్ట్ కొన్ని లడ్డూలు చేద్దామన్న ఉద్దేశంతో అట్లా చేస్తాం కాబట్టి మీరు అందాజగా వేస్తారు అంతే కదా. ఓకే, మామూలుగా పావు కిలో శనగపిండికి 100 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అవసరం. ఇది మనం ఇలా లడ్డూలు చేసుకుందాం అండి. అంటే బాగా వాటర్ అవసరమా? లైట్గా నెయ్యి వేసుకోవాలి, సరిపోకపోతే నెయ్యితోనే చేస్తే బాగుంటుంది టేస్ట్. లేదంటే ఇంకా కొంచెం నెయ్యితో ఎందుకు ఏవి అవుతుందంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు చక్కగా లడ్డూలా వచ్చేస్తుంది కడితే. కొంచెం పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవాలి. అయితే ఇది కొంచెం అంటే తక్కువైంది నెయ్యి, మనం కొంచెం నెయ్యి వేసుకుందాం, నెయ్యి యాడ్ చేసుకుందాం. నెయ్యి లేదు అనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మన చేతికి లడ్డు చుట్టినప్పుడు అంటుకోకుండా ఉండాలని కొంచెం నెయ్యి వేసుకుంటాం. చేతిలో వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది, మన చేతికి పిండి ఎక్కువ అంటకుండా. ఓకే, ఇంకోండి లడ్డు రెడీ. ఓకే, చూడండి మీ లడ్డూలు ఎంత బాగున్నాయో, మీ స్మైలీ అంత బాగుంది. థాంక్యూ, చాలా బాగుంది. బ్రెడ్ తో చేశారు? అవునండి, క్యూట్ గా ఉంది. అది లేదు బ్రెడ్ దాన్ని రౌండ్ గా అలా కట్ చేసి చేసాం అనమాట. సో టేస్ట్ ఉన్నా? అవునండి, లేదు మా లడ్డు టేస్ట్ చూసి చెప్పండి తప్పకుండా. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదండి, మరి డ్రై ఫ్రూట్స్ బేసిన్ లడ్డు నా చేతిలో రెడీగా ఉన్నాయి. సో టేస్ట్ చూసే ముందు ప్రొసీజర్ ఒకసారి చెప్తాను, నోట్ చేసుకోండి. ఫస్ట్ ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండ్లీ పెట్టి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి శనగపిండి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత దాంట్లో షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి, అలాగే యాలకుల పొడి, కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ని వేయించుకుని వేయచ్చు ఆర్ పచ్చివైనా వేసేసుకోవచ్చు. సో మనం ఇవన్నీ కూడా పచ్చివి వేసేసుకున్నాం. ఆ తర్వాత దీన్నంతా కూడా ఒక బౌల్లోకి తీసుకుని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని లడ్డూలా కట్టుకుంటే మనకి డ్రై ఫ్రూట్స్ బేసిన్ లడ్డు రెడీ అయిపోతుంది.
సో ఇప్పుడు రెడీగా ఉంది, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇంకో ఇంగ్రీడియంట్ మర్చిపోయాను నేను, కొబ్బరి పొడి. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకున్నారు కదా, ఫస్ట్ తినగానే అదే తాకింది నా నోటికి, సడన్గా గుర్తొచ్చింది. సో అది వేయడం వల్ల కూడా చాలా యాడెడ్ ఫ్లేవర్ వచ్చింది దీనికి. సో పచ్చి కొబ్బరి తురుము, అలాగే డ్రై ఫ్రూట్స్, శనగపిండి, పంచదార కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. సో మొత్తానికి డ్రై ఫ్రూట్స్ బేసిన్ లడ్డు సూపర్. సుశీల గారు, సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి 2 రెసిపీస్ కూడా. బేసిన్ లడ్డు బాగుంది, అలాగే ఎర్ర గుమ్మడికాయ శనగల కూర కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు మంచి రెసిపీస్ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరే మాకు ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వనిత టీవీ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. చూసారు కదండి, మరి ఇవాళ రుచి చూడుని చాలా చాలా టేస్టీ రెసిపీస్ని పరిచయం చేశారు సుశీల గారు. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కనుక రుచి చూడులో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది ఇవాళ రుచి చూడు. తిరిగి రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitatv ఛానల్లో చూడండి.